ప్రతి దళిత బిడ్డ, ప్రతి బహుజన బిడ్డ, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కావాలి, ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెరువు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ ఒకళ్ళు. నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా నేనైతే గర్విస్తున్నా. ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు. సరే, నేను వివరాల్లోకి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను కానీ శ్రీనివాస్ కానీ దాని గురించి మాట్లాడు. కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటి అంటే, రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాజకీయాలని చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతోటి, కుతంత్రాలతోటి రాజకీయాలు మారాలి. దస్తగిరి లాంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని డబ్బాసి చూపించి సొంత బాబాయినే చంపేసి తద్వారా రాజకీయ అధికారం పొందినటువంటి పాలకులు ఈరోజు మన దగ్గర ఉన్నప్పుడు అలాంటి పాలకులకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని అయితే నేను భావిస్తున్నాను. ఈరోజు మా తమ్ముడు శ్రీనివాస్ భావించినట్లుగా ఈ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు ప్రతి ఒక్క యువతికి ఉపాధి కావాలి. ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, దళిత బిడ్డలకి మంచి స్వతంత్రం రావాలి అని తను ప్రతి క్షణం తపన పడుతున్నాడు. రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వచ్చి తనకున్నటువంటి ప్రజాసేవని ప్రతి ఒక్క దళిత బిడ్డ కోసం, బహుజన బిడ్డ కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం వాడాలి అని తన తపన పడుతున్నాడు. అలాంటి తపన పడుతున్నటువంటి శ్రీనివాస్కి నేను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక కష్టంలో నుంచి ఒక వ్యవస్థని మార్చాలనేటువంటి ఆలోచనతో సాగిలపడి మొక్కకుండా వ్యవస్థని శాసించాలి, అసెంబ్లీలో ఎలుగెత్తి నిలబడాలి, ఎలుగెత్తి చాటాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు అని నేనైతే భావిస్తున్నా. మంచి నిర్ణయం తీసుకున్నాడు, రాజకీయాల్లోకి రావాలి అని. ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చే విధంగా శ్రీనివాస్ నిర్ణయం ఉండబోతుంది. ఇలాంటి వ్యక్తిని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న తప్పులకి, అబాండాలకి, చిన్న తప్పులకి అబాస్పాలైపోతున్నటువంటి నిరుపేద చిన్న బిడ్డలందరి బ్రతుకులకి శ్రీనివాస్ ఒక ఆదర్శప్రాయంగా నిలబడతాడని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తన రాజకీయాల్లోకి రావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని నేను ఆహ్వానిస్తున్నా. తను ఎలాంటి ఆలోచనతో ఉన్నా దానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ పూర్తిగా ఆహ్వానం పలుకుతుంది. ఇలాంటి యువకులు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న నాలాంటి అతి సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఈరోజు ఒక మంచి వాతావరణం ఏర్పడింది. పులివెందుల నుంచి దస్తగిరి పోటీ చేస్తున్నాడు. ఒక మాజీ